వెల్కమ్ టు డైల్ న్యూస్ స్పెషల్ డిబేట్. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి అధికారంలోకి రాకముందు ఒకలా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలా ఉంది అనేటువంటిది కొందరు చేసినటువంటి విమర్శ, ఆరోపణ. సుగాలి ప్రీత్ కేస్ ఇష్యూ తీసుకొని ఓడ దాటేంత వరకు ఓడమల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడిమల్లయ్య అనే చందంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరు ఉంది అనేటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు నిజంగా పవన్ కళ్యాణ్ ఒకవేళ అలాగే ప్రవర్తిస్తే తన బిహేవియర్ లో చేంజ్ గల కారణం ఏంటి అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా, ఇన్ డెప్త్ గా డిస్కస్ చేస్తాం. ఫర్ దిస్ టాపిక్ లెట్స్ ఇన్వైట్ డాక్టర్ దాసరి చెన్నకేశవులు గారు ఆన్ టు ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. చెన్నకేశవ్ గారు నమస్తే. నమస్తే విజయ్. మీరు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ అధ్యక్షులుగా మాత్రమే కాకుండా పిఠాపురంలో జరిగినటువంటి ఒక సాంఘిక దురాచారంపై కూడా మీరు సుప్రీంకోర్టు పై పోరాడారు. సుగాలి ప్రీతి ఇష్యూ చేద్దాము. సుగాలి ప్రీతి ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు మీరు విన్నారు, ఏంటి మీ కామెంట్ ఏంటి? విజయ్ గారు నిజంగా కరెక్ట్ గా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఏరు దాటేంత వరకు ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య అన్నట్టు సామెత నిజం చేస్తున్నాడు. 2017 ఆగస్టు 18లో సుగాలి ప్రీతి హత్య జరిగింది. ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులు అది హత్య కాదు, మానభంగం చేసి హత్య చేశారని చెప్పేసి వాళ్ళు ఆ రోజు రైస్ చేయడము, దాన్ని కేసు నమోదు చేయడం జరిగింది. 2017లో అంటే ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన నామమాత్రంగా ఆ ప్రభుత్వం కేసు కట్టింది, అంతకంటే ఇంక ఏమీ చేసి కూడా లేదు, అంతకంటే ఒక్కడ కూడా ముందుకు వేయలేదు. 2019లో తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇచ్చారు జూనియర్ అసిస్టెంట్గా, అలాగే పొలం ఇచ్చారు, కొంత నగదు కూడా ఇచ్చి, అంటే సుగాలి ప్రీతి మానానికి ప్రాణానికి వెలగట్టి మామ అనిపించుకున్నాడు, ఏదో సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నాం అన్నట్టుగా అనిపించుకున్నారు. దాని మీద ఇంట్రెస్ట్ అయితే ఎవరు చూపించాల. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి అని పెద్దగా అరిచారు. అప్పుడు వాస్తవానికి మానభంగం చేసి హత్య చేయబడ్డటువంటి స్త్రీ పేరు చెప్పకూడదు అని సుప్రీంకోర్టు వెరీ క్లియర్ గా ఇచ్చింది. ఈ విషయంలో ప్రియాంక గారి పేరు 2 సార్లు ఆ పేరు చెప్పకూడదు అని చెప్పేసి చట్టం ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి అని తన ఎన్నికల ప్రచారం, రాజకీయ భవిష్యత్తు కోసం సుగాలి ప్రీతిని వాడుకున్నాడు. ఆ కేసు నేను వచ్చిన వెంటనే అధికారంలో కనుక వస్తే మొట్టమొదటి సంతకం సుగాలి ప్రీతి ఫైల్ మీదే అన్నాడు. వచ్చి 15 నెలలు అయింది, సుగాలి ప్రీతి అనే విషయం అసలు మాట్లాడలేదు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు దాదాపు 10 సార్లు మేము వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాము, ఆయన మమ్మల్ని కలవలేకపోయాము, ఆయన కలవలేదు, మమ్మల్ని పట్టించుకోలేదని వాళ్ళ అనంతపురం నుంచి పాదయాత్ర చేసి మళ్ళీ సచివాలయానికి చేరుకుంటే ఇప్పుడు ఆయన స్పందించి మేము వచ్చిన తర్వాత ఉద్యోగం ఇచ్చాము, పొలం ఇచ్చాము, డబ్బులు ఇచ్చామని చెప్పేసి నిస్సిగ్గుగా చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. దీన్ని ఏమంటాం మనం? ఒక ఎస్టీ బిడ్డ చనిపోతే మీకు కోపం రావట్లేదా, నాకు కోపం వస్తుంది, మీరెందుకు పట్టించుకోరు అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, ఆ రోజు సీఎంని ఆయన చాలా చాలా గట్టిగా ప్రశ్నించడం. గొంతు ఏదైనా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి గొంతే అనుకోవచ్చు మనం. పవన్ కళ్యాణ్ గారి గొంతు ఆ రోజు ప్రశ్నించిన గొంతు అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుండి సుగాలి ప్రీతి తల్లిదండ్రులు మళ్ళీ పాదయాత్ర చేసి సచివాలయంకి వెళ్ళేంత వరకు కూడా ఏ రోజు మాట్లాడలేదనేది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఫస్ట్ ఆయన ఎలక్షన్స్ కు ముందు సుగాలి ప్రీతి ఉదంతాన్ని రాజకీయానికి వాడుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరు రాజకీయ నాయకుల్లాగే తను కూడా హ్యాపీగా మర్చిపోయి అధికారాన్ని అనుభవిస్తున్నాడు అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే కదా విజయ్. కాబట్టి ఈ సుగాలి ప్రీతి కేసులో ఆ రోజు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉందో ఈ రోజు కూడా అధికారంలో అదే ప్రభుత్వం ఉంది. చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? వీళ్ళు. అంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ ఏదో వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు, పొలం ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, సుగాలి ప్రీతి మానానికి ప్రాణానికి డబ్బులు వెలకట్టారు. అది సహజమే. ఏదైనా ఆధిపత్య రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు అణగారిన బిడ్డలు మానభంగానికి గురై హత్య చేయబడ్డప్పుడు మానానికి ప్రాణానికి డబ్బులు కట్టేస్తారు. మీకు డబ్బులు ఇచ్చాం కదా, ఇంకేం కావాలి, నోరు మూసుకొని పొండి అంటారు. వాళ్ళు అంతకంటే ఏం చేయలేక సైలెంట్గా వెళ్ళిపోవడం అనేది సహజంగా జరుగుతుంది. అదేవిధంగా సుగాలి ప్రీతి విషయంలో కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి విషయం ఒకటైతే ఆయన రెండో ఫెయిల్యూర్ చెప్తా. 30,000 అమ్మాయిలు ఈ రాష్ట్రంలో వాలంటీర్ల ద్వారా అపహరించి విదేశాలకు అమ్మేయబడ్డారు.
నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం నుంచి నా దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 30,000 మందిని వెనక్కి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిక్కచ్చిగా చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం కొన్ని వందల సార్లు ఆ విషయాన్ని ఎన్నికల ప్రచార సభల్లో కానీ, తన రాజకీయ ప్రచార సభల్లో కానీ తను వాడుకోనటువంటి విషయం కాదు. ఎన్నికయిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఆ 30,000 మంది అమ్మాయిలు ఎక్కడున్నారు, వాళ్ళు కిడ్నాప్ చేసి అమ్మేసినటువంటి వాలంటీర్లు ఏమయ్యారు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నాడు, ఆ ఆడబిడ్డల్ని ఏమైనా వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం ఏమన్నా చేశాడా, పోనీ ఇప్పుడేమన్నా అమ్మాయిల అమ్మకం, అమ్మాయిల చౌర్యం ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో లేకుండా పోయిందా? కనీసం 30,000 మంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారని చెప్పేసి నేను అన్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందని చెప్పి నేను చెప్పాను. దాని మీద కనీసం ఒక ఎంక్వైరీ కమిషన్ కానీ, లేదా కనీసం ఒక సిబిసిఐడి ఎంక్వైరీ కానీ, లేదా ప్రత్యేక న్యాయమూర్తితో ఎంక్వైరీ కానీ, కనీసం శాసనసభ కమిటీ కానీ ఒకటి ఫామ్ చేసి నిజంగా అది జరిగిందా లేదా, జరుగుంటే 30,000 మంది అమ్మాయిలు మాన ప్రాణాలను మనం రక్షించాల్సిన బాధ్యత నాకుంది, నేను ఎన్నికల సమయంలో మాట్లాడాను అనే ఆలోచన కానీ, జ్ఞానం కానీ కనీసం పవన్ కళ్యాణ్ గారికి వీసమెత్తు కూడా లేదు అనేది మనందరికి తెలుస్తున్న విషయమే. సో ఒకటి, సుగాలి ప్రీతి కేసు గాలికి వదిలేసి ఈరోజు మొత్తం తనే చేసినట్టు చెప్పుకొస్తున్నాడు. రెండోది, 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు, నేను వచ్చిన వెంటనే వెతికి బయటికి తీసుకొస్తాను ఆడపిల్లలు అన్నవాడు, వాళ్ళ గురించి ఈ రోజు కూడా మాట్లాడలేదు, ఈ రోజు కూడా పట్టించుకోలేదు. అది ఫెయిల్యూర్ అనడం కంటే అతని నైజమే అది. ప్రజల్లో ఉన్నటువంటి ఏ ఒక్క అనైక్యతనైనా, ఏ ఒక్క సమస్యనైనా తను రాజకీయంగా వాడుకొని ఎదిగి అధికారంలోకి రావడమే లక్ష్యం అనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఉద్యోగుల విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు సిపిఎస్ అనేటువంటి స్కీమ్ని నేను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రద్దు చేస్తాను అని పవన్ కళ్యాణ్ గారు వెరీ క్లియర్గా చెప్పారు. సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి కొత్తగా 2000 తర్వాత వాళ్ళ పెన్షన్ విధానాన్ని నేను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని మేము పునరుద్ధరిస్తామని ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు వెరీ క్లియర్గా ఉద్యోగులకి హామీ ఇచ్చి 100 రోజులు కాదు 15 నెలలు అయింది. ఇంతవరకే కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి కానీ, ఉద్యోగుల సమస్యల గురించి కానీ, ఉద్యోగుల డిఏ బకాయిల గురించి కానీ, పిఆర్సి బకాయిల గురించి కానీ, అసలు ఉద్యోగులారా ఆ రోజు మీకు నేను మాట ఇచ్చాను, మీకు ఏం చేయాలి, నేను ఏం కావాలి, మీకు నేను ఏం చేయగలను కానీ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ రోజు కూడా ఒక ఉద్యోగ సంఘంతో కానీ, ఒక ఉద్యోగితో కానీ ఎక్కడ ఉద్యోగుల గురించి చర్చించినటువంటి నైజం పవన్ కళ్యాణ్ గారిది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఎవరిలో అయితే అసంతృప్తి ఉంది, ఎవరైతే ఈ ప్రభుత్వం అన్యాయం అయిపోయి ఉన్నారో వాళ్ళ యొక్క అసంతృప్తిని, వాళ్ళ యొక్క అన్యాయాన్ని మనం క్యాష్ చేసుకొని అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్నాడే కానీ వాళ్ళకి న్యాయం చేయాలని కానీ, అతను పదవిలోకి వస్తే సక్రమమైన పరిపాలన అందించాలని కానీ ఆలోచన అతనికి ఏ కోశానా కూడా లేదు. ఇప్పుడు మీకు 3 వైఫల్యాలు చెప్పా. 4వది అతి పెద్ద వైఫల్యం. అసలు ఎన్నికల ప్రచారానికి ముందు దాదాపు 2022 నుంచి విశాఖ హక్కు, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, దీనికోసం నేను పోరాడతాను, దీనికోసం నేను దెబ్బలు తింటాను, దీనికోసం నేను జైలుకు పోతాను, నాకు కోపం వస్తుంది, విశాఖపట్నం వాసులారా మీకు కోపం రావట్లేదా, లక్షల కోట్ల రూపాయల ఆస్తి కేంద్ర ప్రభుత్వం అప్పడంగా దోచుకొని ఎవడికో కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎలా అరిచాడు అయ్యా అంటే మనం పోల్చకూడదు అన్నమాట. పిచ్చికొక కంటే అసహ్యంగా అరిచాడు. ఎంత దరిద్రంగా పోరాడతానని చెప్పి విశాఖపట్నంలో కూర్చొని అసలు ఎంత నిస్సిగ్గుగా చేస్తున్నాడంటే ఇప్పుడు ఆ నినాదాన్ని అడ్డం పెట్టుకొని విశాఖపట్నం ప్రజల మనసులో చిరస్థాయిగా ఒక స్థానం ఏర్పాటు చేసుకొని విశాఖపట్నంలో అతను తీసుకున్నటువంటి సీట్లన్నీ గెలిచాడు. కానీ ఏమైంది, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి ఈనాటి వరకు ఏ రోజైనా విశాఖ ఉక్కు గురించి మాట్లాడా? అసెంబ్లీలో కానీ, కనీసం కేంద్రానికి వెళ్ళి పార్లమెంటులో కనీసం ప్రధానమంత్రిని కలవడం కానీ, లేదా అమిత్ షాను కలవడం కానీ, పరిశ్రమల శాఖ మంత్రిని కలవడం కానీ, సెయిల్ మంత్రిని కలవడం కానీ ఏదైనా చేసి మా విశాఖపట్నం ఉక్కు దాదాపు 6 లక్షల కోట్ల నుంచి 10 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఉక్కు కర్మాగారం మా హక్కయ్యాది, విశాఖ ఉక్కు కోసం తెలంగాణలో సైతం ఆత్మ బలిదానాలు జరిగిన విశాఖ ఉక్కు కావాలని, అటువంటి దాన్ని మీరు ఎవరికో అప్పనంగా అప్పచెప్పడం మేము ఒప్పుకోం,
మా విశాఖ ఉక్కు మాకు ఇవ్వండి, దయచేసి దీన్ని కాపాడండి అని చెప్పేసి ప్రధానమంత్రితో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశాడా? కనీసం దాని గురించి మాట్లాడకపోగా అతను నిత్య కృత్యము, అతను డ్యూటీ ఏంటి, రావడం. తిరుపతిలో లడ్డు కల్తీ అయిపోయింది, నూనెలో తేనె కలిపారు, తేనెలో నూనె కలిపారు, ఈ రెండిట్లో కలిపి పంది కొవ్వు కలిపారు, ఆవు తినే గడ్డి కలిపారు, కాబట్టి నేను విజయవాడలో మెట్లు కడుగుతానని చెప్పేసి గోసి పెట్టేసి, గొంగడి పెట్టేసి, బకెట్ తీసుకొని అది పాకి కూడా గడిగినట్టుగా ఒక బ్రష్ తీసుకొని విజయవాడలో కనకదుర్గమ్మ గుడి మెట్లు కడగడం మొదలుపెట్టాడు. తిరుపతిలో ఎక్కడో లడ్లో కల్తీ అయితే తిరుపతి మెట్లు కడుగుతాయి, విజయవాడ మెట్లు ఎట్ట కడుగుతావు? సో అతనికి ఏం కావాలయ్యా అంటే, ఎలా మారిపోయాడయ్యా అంటే, అంతకు ముందు మా ఇంట్లో మతం లేదు, మా ఇంట్లో కులం లేదు, మా ఇంట్లో దేవుడు లేడు, మా ఇంట్లో దెయ్యం లేదు, మా నాన్నగారు సిగరెట్ వెలిగించుకునేవాడు, దీపారాధన దానిలో ఉందని చెప్పినటువంటి వ్యక్తి, నేను అనపాలజెటిక్ సనాతని అని తనకు తాను ప్రకటించుకొని ఏదేదో వేషాలు వేసి ఇదేదో గందరగోళం చేశాడే కానీ తను చెప్పిన ఏ ఒక్క దాని గురించి కూడా ప్రజల గురించి కానీ ప్రజల కోసం కానీ ఆలోచించలేదు అనేది ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశం మొత్తం చూస్తా ఉంది. సో 4 ఫెయిల్యూర్స్ క్లియర్ కట్ గా చెప్పే కదా. 5వ ఫెయిల్యూర్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. తన నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? అంతకుముందు దళితులతో ఒక సభ పెట్టాడు అతను వాడు ఆఫీసులో, దళిత సమావేశం ఒకటి పెట్టి, మీకేం కావాలి, మీకు దళితులుగా ఏం కావాలి, కులం పేరుతోటి మిమ్మల్ని దూషిస్తుంటే మీకు కోపం రావట్లేదా? నాకు కోపం వస్తుంది, మీకెందుకు కోపం రావట్లేదు? మనం కనుక అధికారంలో కనుక వస్తే దళితులకి హోంమంత్రిగా చేసి వాళ్ళ చక్రమైన బాధ్యతలన్నీ ఒప్పజెప్పి దళితుల మీద ఎక్కడ దాడులు చేయకుండా చేస్తాను, దళితులకు ఏమి కాకుండా చూస్తాను, దళితులకు రాజ్యాంగ పరంగా వచ్చే పథకాలన్నింటినీ మేము అందిస్తాము, ఏ ఒక్కటి కూడా తీసేయము అని చెప్పేసి ఆ రోజు చెప్పడం, దానికి నేను కూడా అటెండ్ అయ్యాను. ఆయన తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కాన్స్టెన్సీలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట దళితుల మీద దాడి జరుగుతూనే ఉంది. కనీసం ఆయన పల్లెత్తి మాట్లాడటం కూడా చేయలేదు. ఈ నాగరిక సమాజంలో అత్యంత హేయమైనటువంటి ఘటన పిఠాపురం నియోజకవర్గంలో జరిగినటువంటి మల్లాం గ్రామంలో దళితుల వెలి సాంఘిక బహిష్కరణ. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లారు మీరు. సుప్రీంకోర్టులో కేసు కూడా ఫైల్ అయింది. రేపో ఎల్లుండో రాబోయేటువంటి రోజుల్లో దాని మీద రెస్పాన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఈ రోజు వరకు దానిపైన పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా? ఆ మృతుడి కుటుంబాన్ని పరామర్శించలేదా చెన్నకేశ్వర గారు? అసలు ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు మల్లా విషయంలో, సురేష్ అనే వ్యక్తి చనిపోయిన వ్యక్తి జనసేన సైనికుడు, జనసేన కార్యకర్త, అతనికి పార్టీ తరఫున రావాల్సిన 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడానికి ప్రాణం రాలేదు అతనికి. ఎందుకంటే ఎస్సీ వాడికి 5 లక్షలు ఇచ్చేది ఏంటని. ఈ రోజుకి కూడా ఆ గ్రామాన్ని కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. పైగా ఎద్దు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆ సమాజంలో అక్కడ జరిగినటువంటి సంఘటన వెలుగులోకి తీసుకొచ్చి మా అందరిని పిలిచి అక్కడ చైతన్యపరిచే ఉద్దేశంతో అర్ధరాత్రి 1 గంటకు అతను దుర్మార్గంగా మోటార్ సైకిల్ యాక్సిడెంట్ లాగా చిత్రీకరించి హత్య చేసి చంపేశారు. చంపేస్తే కుటుంబ సభ్యుల్ని మీకు 15-20 లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి, మీరు దీన్ని హత్య అని చెప్పకూడదు, మీరు దయచేసి యాక్సిడెంట్ అని చెప్పండి, మీకు 50 లక్షల రూపాయలు డబ్బులు ఇప్పిస్తామని పోలీసు వారందరూ కూడా ఆ కుటుంబాన్ని నోరు తెరవకుండా చేశారు. ఎద్దు సుబ్రహ్మణ్యం చచ్చిపోయాడు, 2 బిడ్డలు. ఈ రోజు కూడా 1 రూపాయి పరిహారం ఆ ఇంటికి చెందలేదు గవర్నమెంట్ నుంచి. అయితే రేపు 1వ తేదీ పవన్ కళ్యాణ్ గారు సుప్రీంకోర్టులో వాయిదా ఉంది. నేను వాయిదాకి అటెండ్ అవుతాను. నా వాదనలు వినిపించిన తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళకి నోటీసులు జారీ చేస్తుంది. త్వరలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ సుప్రీంకోర్టులో బోన్లో నిలబడక తప్పదు, పిఠాపురం గురించి అడగక తప్పదు. పిఠాపురంలో మల్లాం సంఘటనలో వెలివేసిన దాని గురించి కూడా అతను ఏమంటాడంటే, ప్రెస్ వాళ్ళు అడిగితే మా దగ్గర అట్లాంటి ఏం జరగవండి, మేము ఒప్పుకోండి పెట్ట అన్నాడు. ప్రెస్ వాళ్ళు అడిగితే కనీసం మీరు గ్రామాన్ని సందర్శించలేదు ఏమిటి అని అడిగినందుకు. తరువాత ఏం జరిగిన తర్వాత ఏం చేశాడంటే ఆయన రేపు సుప్రీంకోర్టు అడిగితే చెప్పుకోవడం కోసం అక్కడ 324 మంది ఎలక్ట్రీషియన్లు పిఠాపురం కాన్స్టిట్యున్సీలో వాళ్ళందరికీ ఇన్సులేటెడ్ కిట్స్ ఇచ్చాడు. ఎందుకంటే ఇలాంటి జరగకుండా రేపు సుప్రీంకోర్టు చెప్పుకోవడానికి. ఎస్, అక్కడున్న అధికారిగా ఏమంటుంది సార్, డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఒక ఎలక్ట్రీషియన్ చనిపోయాడు, అతని కుటుంబానికి పరిహారం ఇచ్చామన్నాడు. ఛాలెంజ్, 1 రూపాయి ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి ఈ రోజు కూడా రాలేదు. కన్నెత్తి కూడా ఏ ప్రభుత్వ అధికారి చూడలేదు. మల్లాంలో మాలపల్లిని వెలేస్తే కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, ఎస్ఐ కానీ కనీసం ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదు. వెలివేయడం తప్పు అని కూడా మాట్లాడలేదు. జరిగిపోయింది ఏదో జరిగిపోయిందని పెదరాయుడు పంచాయతీ చేసిపోయారు కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సో పవన్ కళ్యాణ్ గారు దళితుల పట్ల ఆ రోజు చూపించినటువంటి కపట ప్రేమే. అతనికి దళితులు అంటే అసహ్యం.
దళితులు అంటే ఇచ్చేదరింపు అతనికి. దళితులు అంటే చాలా చిన్న చూపు, ఇది నిజం. ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క దళిత నేతకి తెలుసు. జనసేనల పార్టీలో దళిత నేతలందరికీ తెలుసు. ఆ రాజకీయ పార్టీలో ఎలా ఉంటుందో ఈ రాజకీయ పార్టీలో ఇంకా అంతకంటే దరిద్రంగా ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం. రైట్. చెన్నకేశ్వర గారు, ముగిద్దాం. పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ 17 నెలల పాలన పైన, అలాగే పవన్ కళ్యాణ్ తనకు రాబోయేటువంటి రోజుల్లో తన విజన్ ఎలా ఉందో చెప్తున్నారు. వాటి మీద మీకు నమ్మకం ఉందా? ఓవరాల్ గా మీ కమెంట్ చెప్పి ముగిద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఇకనైనా 5 సంవత్సరాలలో మిగిలిన పీరియడ్ లో చేయగలిగింది, చేసేది అంటూ ఏమీ ఉండదు. అతనికి బీజేపీ వాడు ఏమైతే చెప్తారో అదే చేస్తాడు. బీజేపీ వాళ్ళు అతన్ని ఓట్ బ్యాంక్ గా వాడుకుంటున్నారు. ఓట్ పరంగా ఏ విధంగా మలుచుకోవాలి, మత విద్వేషాలు రెచ్చగొడదామా, కుల విద్వేషాలు రెచ్చగొడదామా, రాజకీయ విద్వేషాలు రెచ్చగొడదామా అని అతన్ని ఒక ఆయుధంగా బీజేపీ వాళ్ళు వాడుకుంటున్నారు. బీజేపీ చేతుల్లో పవన్ కళ్యాణ్ పావుగా మారడం తప్పిస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతని వల్ల ఒరిగేది ఏం లేదు. అతను సున్నా. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి, అతను ఒక వేస్ట్ పీస్, రాజకీయాల్లో ఒక వేస్ట్ పీస్ అతను. దట్స్ ఆల్. రైట్. చెన్నకేశ్వర గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ డిబేట్. రాబోయేటువంటి రోజుల్లో మరింత రాజకీయ పరిణామాలు మరింతగా మారే ఛాన్స్, వేడెక్కే ఛాన్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు మళ్ళీ మాట్లాడదాం. ఎనీవే, థ్యాంక్స్ అలాట్ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.